Dear friends, thank you very much to the leadership of Multiple District 320 Area Leader, Bhimai Jagni Garu, and welcome to all the Global Service Team Leaders of MD 320, right from the multiple to the club level. Friends, today's topic, permanent and signature services. Today's next, sir. So in this permanent and signature services, what are all we are going to discuss? The session objectives is advantages of permanent projects వల్ల మనకి ఉపయోగం ఏమిటి, అలాగే వాట్ ఈస్ కాల్డ్ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్. అసలు సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ అంటే ఏమిటి, అసలు వాట్ ఆర్ ఎల్సిఐఎఫ్ గ్రాంట్స్ అవైలబుల్. మనం ప్రాజెక్ట్స్ చేయాలంటే గనక ఎల్సిఐఎఫ్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, వీటి గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. బిఫోర్ గోయింగ్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? చాలా వరకు మన వాళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తారంటే, లైన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, పర్మనెంట్ ప్రాజెక్ట్ అనగానే అమ్మో చాలా పైసలు అవసరం అవుతాయి, మరి దానికి బిగ్ ఇన్వెస్ట్మెంట్, బిల్డింగ్, మెషినరీ, అలాగే దాని ఆపరేటింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా లెక్క పెడతారు. కానవసరం లేదు మిత్రులారా. నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, పర్మనెంట్ ప్రాజెక్ట్ కెన్ బి ఎ స్మాల్ వన్ విత్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్. లేటర్ ఆన్ the project can be grown depending upon the scope of operation. మరి ఆ విధంగా తీసుకుంటూ వెళితే కనుక మీరు మీ క్లబ్ సైడ్ నుంచి ఒక బస్ షెల్టర్ కావచ్చు, లేదా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై యూనిట్ కావచ్చు, లేదా మీ కమ్యూనిటీలో మీ పార్క్ డెవలప్మెంట్, కాంపౌండ్ వాల్ డెవలప్మెంట్, వాకర్స్ పాత్వే కావచ్చు, లేదా చిల్డ్రన్ ప్లేకి సంబంధించినటువంటి ఏదైనటువంటి ఒక అంశాలను మీరు ముందుకు తీసుకుని, లేదా సోఫాస్, చైర్స్ అరేంజ్ చేయటం పార్క్ లో, ఇలాంటి అడిషనల్, అలాగే స్కూల్స్ లో అడిషనల్ ఎమ్యూనిటీస్ కానివచ్చు, ఈ చిన్న చిన్న ఐటమ్స్ తో కూడా మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లో పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. మరి ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, మన క్లబ్స్ లో జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి? సో క్లబ్స్ లో ముఖ్యంగా కమ్యూనిటీకి సర్వీస్ అనేది అందుతుంది కాబట్టి ఇమేజ్ బిల్డింగ్ అనేది మన లైనిజం పైన, మన క్లబ్ లో ఉన్నటువంటి నాయకుల పైన, క్లబ్ పైన కూడా మనకు ఒక ఇమేజ్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే మనం ఆ కమ్యూనిటీలో మనం చేసిన సర్వీసెస్ కి క్లబ్ యొక్క ఐడెంటిటీ, ప్రెస్టేజ్ అనేది మనకు పెరుగుతుంది. అలాగే మన తర్వాత ఈ రోజున మనం సర్వీస్ చేస్తుంటే మనం చేసినటువంటి సర్వీసెస్ ని రేపు రాబోయే తరం కూడా ఒక లెగసీ యాక్టివిటీగా తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం కమ్యూనిటీలో మంచి సర్వీసెస్ చేస్తున్నామో, మరి ఆ సర్వీస్ నుంచి ఇంపాక్ట్ అయినటువంటి పీపుల్ నుంచి మనకి కొత్త మెంబర్షిప్ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మన మెంబర్స్ లో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది నాది, ఈ ప్రాజెక్ట్ మనది అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే గనక మెంబర్ ఇన్వాల్వ్ అవుతాడో ఆ మెంబర్ రిటెన్షన్ పెరుగుతుందండి. ఎప్పుడైతే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కి అసోసియేట్ అయ్యి మెంబర్ పనిచేస్తాడో మెంబర్ ఇక ఆర్గనైజేషన్ నుంచి వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే మెంబర్ ఎంగేజ్మెంట్ కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. పర్మనెంట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వర్క్ విషయంలో కానివ్వండి, వాళ్ళ అసైన్మెంట్స్ విషయంలో కానీ మెంబర్ ఎంగేజ్మెంట్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళలో ఒక కమిట్మెంట్ ని మనం తీసుకురాగలుగుతాము. దేర్ బై మనకి ఆ సర్వీసెస్ అనేది రెగ్యులర్ గా, రికరింగ్ గా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డియర్ సర్వీస్ కోఆర్డినేటర్స్, మనకి వన్స్ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటూ ఏర్పాటైతే గనక యూ కెన్ యూజ్ దట్ వెన్యూ ఫర్ మీట్ అండ్ గ్రీట్ అండ్ ప్లాన్ ఫర్ ది ఫర్దర్ యాక్టివిటీస్. ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటూ మనకి ఉంటుందో దానివల్ల మనకి లీడర్షిప్ ఆపర్చునిటీస్ అనేది కొత్త మెంబర్స్ రాకతోనూ, సర్వీస్ పెరగడంతో కూడా లీడర్షిప్ ఆపర్చునిటీస్ అనేది మనకి పెరగడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ ప్లీజ్ సార్. మరి బాగానే ఉంది, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. మన ఏరియాలో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320లో మనకి ఏమైనా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి మిత్రులారా. మనకి 7 జిల్లాలు ఉన్నాయి, 320 ABCDEFG. ఇవి కాకుండా మరి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లోనే 324 C2 అంటే ఇప్పుడు డివైడ్ అయిన డిస్ట్రిక్ట్ కాకుండా అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ గా ఉన్నటువంటి C2 నుంచి కూడా ఉన్నటువంటి ఒక పర్మనెంట్ ప్రాజెక్టు. ఇవన్నీ కలిగి మనకి 52 ప్రాజెక్టులు ఈ రోజున మనం ఫుల్ ఫంక్షన్ లో మనకు వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ 320A తీసుకున్నాం అనుకోండి,
దాంట్లో మనకి 12 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 48.5 కోట్ల రూపాయల పైచిలకు మనకి అక్కడ ఇన్వెస్ట్మెంట్, మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మరి 320A లైన్స్ అక్కడ 2,15,00,000 రూపాయలు LCF నుంచి గ్రాంట్స్ తీసుకోగలిగారు ఈ ప్రాజెక్ట్స్ కోసం. మరి ఆ ప్రాజెక్ట్స్ లో రాయచూరులో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూలే కాకుండా అమ్మనగల్లో ఉన్నటువంటి ఐ హాస్పిటల్ దాకా కూడాను మంచి సర్వీసెస్ చేస్తున్నాయి. బికి వెళ్ళామనుకోండి, అలాగే మరి బాలనగర్ హై హాస్పిటల్ కానివ్వండి, మరి అలాగే మరి కంటిన్యూస్ గా మనకి ఈ పండ అక్కడ ఉన్నటువంటి ఐ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా 320C లో MS రెడ్డి లైన్స్ ఐ హాస్పిటల్, అలాగే కుషాయిగూడలో ఉన్నటువంటి పాలిక్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్, మరి డికి వెళితే బోధనలో ఉన్నటువంటి ఐ హాస్పిటల్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సైజెస్ చూడండి, 12, 10, 3, 8, 6, 4, 8, 1 టోటల్ 52 ప్రాజెక్ట్స్ కలిపి వివిధ జిల్లాల్లో మనం ఒక 154 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు మన లైన్స్ నుంచి, అలాగే మనం క్యాటలిస్ట్ గా వర్క్ చేసి మనం నాన్ లైన్స్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ తో ఈ ప్రాజెక్ట్స్ మనం ఈ రోజున వర్కౌట్ చేయగలుగుతున్నాం. ఈ డేటా మీ అందరికీ కూడాను నేను మరి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కొండ వేణుమూర్తి గారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. వారు లైన్ మ్యాగజైన్ కోసం మరి ఈ డేటా అంతా కూడాను ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కంపైల్ చేశారు. వారికి సహకారం ఇచ్చినటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గోవిందరాజు గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేయాలి. ఇది ఈ 155 కోట్ల రూపాయల ప్రాజెక్టు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఈ ప్రాజెక్ట్స్ అమౌంట్ లో ఓన్లీ ఇప్పుడు ఫంక్షనరీగా ఉన్నటువంటివి. ఇవి కాకుండా ఒక 20 to 30% వివిధ క్లబ్ స్థాయిల్లోనూ అండ్ వివిధ ఎంటిటీ స్థాయిల్లో కూడా మన లైన్ జోన్ లో పనిచేస్తున్నటువంటి ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ దట్ ప్రాజెక్ట్స్ అమౌంట్ టు అనదర్ 50 crores. ఇవి కాకుండా మన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి లైన్స్ భవన్ మనం ఎన్నో విధాలుగా మనకు ఆ బిల్డింగ్ మనకు ఉపయోగపడుతుంది. మన మల్టిపుల్ లో ఉన్నటువంటి 7 జిల్లాల్లోనూ కలిపి 25 లైన్స్ భవన్ల వరకు కూడా ఉన్నాయి. అమౌంట్ ఇంటూ అనదర్ 50 crores, అంటే 250 crores వాల్యూ అనేటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ని ఈ రోజున మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో మనం హోల్డ్ చేస్తున్నాము. వీ షుడ్ బి ప్రౌడ్ అండ్ వీ షుడ్ ఎంగేజ్ ఫర్ మోర్ అండ్ మోర్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ సో దట్ వీ కెన్ డూ మోర్ అండ్ మోర్ కమ్యూనిటీ సర్వీసెస్. నెక్స్ట్ ప్లీజ్ సార్. సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం. సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీ అంటే ఏంటి? A signature service activity is a recurring activity which represent the identity and specialization of the club that is sponsoring the project, either club or a district or a multiple district. A project size club level స్థాయిది కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిది కావచ్చు, మల్టిపుల్ స్థాయిది కావచ్చు. వారి యొక్క ఐడెంటిటీని, వారి స్పెషలైజేషన్ ని రిప్రజెంట్ చేసేటువంటి దాన్నే సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ అంటారు. సపోజ్ డిస్ట్రిక్ట్ 320C మీరు తీసుకున్నారనుకోండి, గత 2-3 సంవత్సరాలుగా మేము కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ కూడా బైసికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మా క్యాబినెట్ ఇన్స్టలేషన్ రోజునే పెట్టుకోవడం జరుగుతుంది. దట్ హాస్ బికమ్ అవర్ మరి సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీ అయింది. మా GST కోఆర్డినేటర్ గారు మరి ఎన్ విశ్వేశ్వరరావు గారు ఇయర్ బై ఇయర్ 100 బైసికల్స్ ని మరి మా క్యాబినెట్ ఇన్స్టలేషన్ రోజున ఇచ్చేయడానికి పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వచ్చారు. మరి ఈ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ ని ఇదే విధంగా తీసుకుంటూ వెళితే కనుక ఇట్ బికమ్స్ ఎ లెగసీ ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్లీజ్ సార్. అండ్ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ గా ఏ ప్రోగ్రామ్స్ ని తీసుకోవాలి మనం? మనకి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి 5 గ్లోబల్ కాజెస్ ని ఇచ్చింది. గ్లోబల్ సర్వీస్ ఫ్రేమ్వర్క్ లో మనకి హంగరు, ఎన్విరాన్మెంట్, డయాబెటిస్, విజన్, చైల్డ్హుడ్ క్యాన్సర్ కి సంబంధించి మనం వర్క్ చేస్తున్నాం. ఈ ఏరియాస్ లో మనం రెగ్యులర్ గా మనం ఆల్రెడీ సర్వీసెస్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎనీ అదర్ ప్రాజెక్ట్ కమ్యూనిటీ నీడ్ ని బట్టి, మీ నైబర్హుడ్ లో అవసరాలను బట్టి మీరు ఏ విధమైనటువంటి ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయొచ్చు. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం 2021వ సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ గా వస్తున్నటువంటి లీడర్స్ ఉన్నారు. వారి యొక్క ప్రోగ్రామ్ లో ఏదైతే ప్రయారిటీ ఇచ్చారో మరి వాటిని కూడా కన్సిడర్ చేసి మనం ఈ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సపోజ్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మేబీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకోండి, మరి అది ఉమెన్ కి కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కి కావచ్చు, ఇట్ బికమ్స్ రెగ్యులర్ గా రికరింగ్ గా మనం సర్వీస్ యాక్టివిటీ అనేది మనం ఇవ్వగలిగితే గనక ఇట్ బికమ్స్ ఏ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీ. అలాగే ఒక పాథలాజికల్ ల్యాబొరేటరీ ఉందనుకోండి, రెగ్యులర్ గా మనం సర్వీస్ ఇస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు 320C లో మీరు చూసినట్టయితే గనక ఒక మంచి స్వింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ ఉందండి.
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీఎల్ ఎలైట్ అని చెప్పేసి వారు రెగ్యులర్ గా ఎవ్రీ 6 months కి కూడాను ఒక 100 members కి సూయింగ్ మిషన్ పైన మంచిగా ఎంబ్రాయిడరీస్ తో సహా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళు మరి ఆ రెడీమేడ్ అపరల్స్ తయారు చేసుకునేటట్టుగా వాళ్ళని ఎంపవర్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు బతికేటువంటి అవకాశాన్ని తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈ విధంగా సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్ కింద తీసుకుని వెళ్ళచ్చు. మరి బాగుందండి, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, ఏమేం చేయాలో చెప్పారు, మరి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? లయన్స్ వీఆర్ ఆల్ నేమ్డ్ ఆఫ్టర్ ద పీపుల్ హూ గివ్స్. మనం వచ్చిందే ఇవ్వడానికి వచ్చాం. మన కంట్రిబ్యూషన్స్ తో పాటు మరి నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఒక క్యాటలిస్ట్ గా వర్క్ చేస్తూ నాన్ లయన్స్ ని కూడా మరి ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేసి మనం ఒక సమ్ అమౌంట్ అనేది ముందుకు తీసుకొస్తే గనక, నెక్స్ట్ ప్లీజ్ సార్, మనం ఒక కొంత అమౌంట్ గనక మనం అక్యుములేట్ చేయగలిగితే వీ హ్యావ్ LCIF గ్రాంట్స్ టు సపోర్ట్ us. మరి ఏ ఏరియాస్ లో ఈ గ్రాంట్స్ ఉన్నాయి? వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాంట్స్ అండి. సైట్ ఫస్ట్ ప్రోగ్రామ్, అంధత్వ నివారణకు సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి మనకి మరి ఈ గ్రాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మరి లేటెస్ట్ గా మన వాళ్ళంతా చెప్తున్నారు హైదరాబాద్ ఈస్ ద క్యాపిటల్ ఫర్ డయాబెటిస్ అని చెప్పేసి. ఈ మరి డయాబెటిక్ అవేర్నెస్ కి, స్ట్రైడ్స్ ప్రోగ్రామ్స్ కి, అలాగే మీరు ఈ డయాబెటిస్ స్క్రీనింగ్ కి సంబంధించి, అలాగే డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కి మనకి గ్రాంట్స్ ఉన్నాయి. అలాగే హంగర్ ప్రోగ్రామ్ కి చేయడానికి కానీ, చైల్డ్హుడ్ క్యాన్సర్ కి అవేర్నెస్, అలాగే వాటికి నివారణకు సంబంధించి, అలాగే మరి వైద్యం చేయించడానికి కూడా మనకి మంచి గ్రాంట్స్ ఉన్నాయి. ఇవి కాక డిస్ట్రిక్ట్ క్లబ్ కమ్యూనిటీ ఇంపాక్ట్ గ్రాంట్స్ ఉన్నాయి. అలా కాకుండా మీరు ఇంకేదైనా ఒక ప్రాజెక్టు కమ్యూనిటీ నీడ్ తీసుకున్నారనుకోండి, మీరు గనక కొంత మీ మనీని, మార్జిన్ మనీ ఏర్పాటు చేసుకోగలిగితే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చేసేసి LCIF మన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ను ముందుకు తీసుకెళ్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు మనం కరోనా ఎఫెక్ట్ తో చాలా బాధపడుతున్నాం. ఈ సమయాల్లో మరి కమ్యూనిటీ నీడ్ అయినటువంటి, సపోజ్ ఏదైనా వ్యాక్సినేషన్ వచ్చింది అనుకోండి, దానికి ఏదైనా సబ్సిడైజ్ ప్రైస్ లో ఏదైనా మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కానీ, క్లబ్ సైడ్ నుంచి కానీ మనం ముందుకు వస్తే గనక LCIF ఇలాంటి సమయాల్లో డిజిగ్నేటెడ్ గ్రాంట్స్ ఇవ్వడానికి కూడా మరి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రాంట్స్ అన్నిటిని ఉపయోగించుకుని మనం చక్కగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఆవశ్యకత ఉంది. మనకున్న పర్మనెంట్ ప్రాజెక్ట్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా మనకు అవకాశం ఉన్నటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, చిన్న పెద్ద అనేది కాకుండా మన కమ్యూనిటీ నీడ్ ని, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ని, అలాగే మన ఇంటర్నేషనల్ సర్వీస్ ఏదైతే ఫ్రేమ్ వర్క్ ఉందో దానిలో ఉన్నటువంటి 5 causes ని కూడా కలుపుకుని మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తో మరి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 చక్కగా వర్ధిల్లాలని ఆశిస్తూ, మీ అందరి సహకారం రాబోయే రోజుల్లో ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్ సార్. థ్యాంక్ యూ.